తెలిసిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి సరే. ఇక మా ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళకి తెలియదని నేను నమ్మాను, మనస్ఫూర్తిగా నేను నమ్మాను. ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి. తేజ నిజంగా కొంచెం తెలివైన వాడే, కానీ విష్ణుప్రియ నాకు తెలిసి నేను దగ్గర ఉండి చూసాను వాళ్ళిద్దరిని. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆ రిలేషన్తో చెప్తున్నారు. ఓకే. తేజ బీటెక్ ఎంటెక్ ఇన్ని చేశాడు, బాగా చదువుకున్నాడు, మంచి బిజినెస్ ఇది కూడా చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం కొంత కమర్షియల్గా మేబీ ఆలోచించాడు. ఇది ఇల్లీగల్ అని తెలియకపోవడం వల్ల మేబీ ఒకే ఒక వీడియోలో ఏదో చేసినట్టున్నాడు. ఓకే. సో దానికి కూడా అతను క్షమాపణ చెప్పుకున్నాడు. ఎవరన్నా సరే నష్టపోయిన వాళ్ళంటే నష్టపరిహారం చెల్లిస్తామని కూడా అంటున్నారు. అలాగే విష్ణుప్రియ కూడా. విష్ణుప్రియకి అసలు ఈ విషయం నేను అడిగినప్పుడు ఏంటి చేయకూడదా అనే విషయం తను అడగడంతో నాకు అసలు అర్థం. అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళ కోట్లు వచ్చేసాయి. అంటే నిన్న బ్యాంకాక్ పిల్ల అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, తనని మీరు ఒక్క బెట్టింగ్ యాప్ మీద 10 లక్షలు ఆఫర్ చేశారంట, వినకపోతే 20 లక్షలు ఆఫర్ చేశారంట. ఆఖరికి ₹1,00,00,000 ఇచ్చేంత వరకు ఆమెను దీంట్లో దింపడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారంట. ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో రివీల్ చేసిన తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న పుకారు ఏంటంటే వీళ్ళందరికీ కోట్లకి అమౌంట్ వచ్చింది, అందుకే ఇన్ని గృహప్రవేశాలు ఇన్ని ఇల్లులు కొనుక్కున్నారు అంటూ ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ బ్యాంకాక్ పిల్ల కనుక బ్యాంకాక్లో చేస్తే తప్పు కాదు, బ్యాంకాక్లో ఇంకా చాలా ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ అక్కడ. సో బ్యాంకాక్లో తప్పు కాదు, ఇక్కడ చేస్తే తప్పు. సో అలాగే ఇప్పుడు చాలామంది లూప్ హోల్స్ వెతుకునేది ఏంటంటే నేను కర్ణాటకలో చేశానంట ప్రకాష్ రాజు, లేకపోతే విజయ్ దేవరకొండ నేను బాలీవుడ్లో అక్కడ బాంబేకి వెళ్ళినప్పుడు చేశాను అంటాడు. సో పాయింట్ ఏంటంటే ఇది అరచేతిని అడ్డం పెట్టి బద్దల అగ్నిపర్వతాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది తప్ప నీ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ లీగల్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఉంటుందంటే ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా మన 2 రాష్ట్రాలు మాత్రం ఉండడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఇది వేరే ఫిజికల్ క్వాంటిటీ ఒక ఫోన్ తీసుకురావాలంటే ఆపచ్చు చెక్ పోస్టులు పెట్టి. ఇది ఇంటర్నెట్లో వచ్చేది. దీన్ని ఆపడం అనేది నాకు తెలిసి ఇప్పుడున్న పాలసీస్ తోటి ఇంపాసిబుల్. ఎంతవరకు ఆపగలరంటే ప్రమోషన్ ఆపగలరు. సెలబ్రిటీలు నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవ్వరు చేయరు ఇంత రచ్చ అయిన తర్వాత, కానీ మీరు ఆడడం ఆపలేరు, ఇది గ్యారెంటీ. ఎందుకంటే VPNలు వేసుకుని ఆడేవాళ్ళు, మాక్ లొకేషన్ పెట్టుకుని ఆడేవాళ్ళు, ఇలా బోల్డ్ మంది తయారవుతారు. వీళ్ళు జూదానికి అలవాటు పడిన వాళ్ళు. అంటే వీళ్ళకు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యాంకర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు. అంటే ఎగ్జాంపుల్ టేస్టీ తేజ చాలామందిని ఇంటర్వ్యూస్ చేశాడు. యాంకర్ శ్యామల పొలిటికల్గా కూడా ఎంతమందికి సమాధానం చెప్తుందో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఏమీ తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాము అని అంటే ఎంతవరకు అది మీరే క్యాజువల్గా సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా. శ్యామలకి టేస్టీ తేజకి ఉన్న తేడా మీకు చెప్తా. శ్యామల గారు చేశారంటే ఆవిడ పొలిటికల్ కోణంలో ఉన్నారు, జనాలతో మమేకం అవుతుంటారు, జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకునే మ్యాటర్లో ఉన్నారు. తేజ ఎప్పుడు కూడా అటువంటి కేవలం జబర్దస్త్ టైప్ కామెడీయో లేకపోతే ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో ఉన్నాడు తప్ప అతను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కేటగిరీలో లేడు. వీళ్ళంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అసలు వాళ్ళకి ఇటు సైడ్ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నాయి, న్యూస్లు అటు సైడ్ తక్కువ ఉంటారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి లైక్ ఇటు సైడ్ ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిన విషయం. బట్ అది మనకి ఎప్పుడు వచ్చింది చట్టం 2020లో వచ్చింది. సో 4 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పుడు పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటే వీళ్ళు చేసింది రైట్ అని నేను ఎప్పుడు చెప్పట్లా. నేను ఏం చేశానంటే వీళ్ళకి సిస్టమ్ తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి కనిపించండి, గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకండి, 41 CRPC నోటీసులు తీసుకుంటే అయిపోయేదానికి మీరు అరెస్టులాగా తెచ్చుకోకండి, వెళ్ళి సహకరించండి అనేదే నేను చెప్పింది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు యాంకర్ శ్యామల గారు అంటే అంత పొలిటికల్గా ఉండి అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుని పొలిటికల్గా ఆవిడ ఒక పార్టీకి ప్రతినిధిగా కూడా స్పీకర్గా కూడా మనకు కనిపిస్తున్నారు ఆ పార్టీ తరఫు నుంచి. మరి ఇంత కకృతి అవసరం అంటారు అసలు? కక్కుర్తేనండి, ఆశ దురాశ ఇవాళ ప్రతి ఒక్కడు కూడా డబ్బెనకాల పరిగెడుతున్నాడు, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా. సో విలువలు అనేవి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన నలుగురికి కనబడే ఫీల్డ్లో ఉండి నేను నీకు సేవ చేయడానికి వచ్చానని చెప్పే వాళ్ళకి ఎస్పెషల్లీ. ఇప్పుడు కమర్షియల్గా నేను దీనికోసమే ఉన్నాను రా, నేను యాక్టింగ్ చేస్తే డబ్బులు సంపాదించుకుంటా అనేవాళ్ళు ఓకే అదే. బట్ నేను సేవ చేయడానికి వచ్చామన్నప్పుడు ఇది ప్రమోట్ చేయడం నిజంగానే ఎవరు వేరే లీగల్ చెప్పక్కర్లా, నీ మోరల్స్కి నువ్వే, నీ ఎథిక్స్కి నువ్వే అడ్డం పడుతున్నట్టు. ఇక్కడ ఇలాంటి ఇప్పుడు నార్మల్గానే పొలిటికల్గా ఈ సెలబ్రిటీషిప్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అభిమానించినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. విమర్శలు అనేది చేస్తున్నప్పుడు తప్పు చేయకూడదు అనేది వీళ్ళకి కూడా ఉండాలి కదా. మరి ఆవిడ ఈ కోణంలో ఆలోచించలేదా శ్యామల గారు? ఖచ్చితంగా. అంటే దానికి ఆవిడే సమాధానం చెప్పాలి. ఈ ఆవిడ ఒక పొలిటికల్